So anyhow, we are discussing the phasor sum of the three fluxes. Sir, 51 members, sir. Entama? 51 మీతో కలిపి. మార్నింగ్ ఇప్పుడు మీ ఇందాక మీటింగ్ క్లాస్ లో 51 మెంబర్స్ అని చూపించింది. ఓకే 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 రైట్ ఓకే. సో we are discussing how to do the phasor sum of the three fluxes. This is actual position of the fluxes. R phase position అండి, Y phase, B phase. వీటిలో మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాల్సింది ఈ మ్యాగ్నిట్యూడ్స్ బట్టి ఫేజర్ డయాగ్రామ్ గీయాలి. ఫ్లక్స్ ఇన్ ద ఆర్ ఫేజ్ 0 కాబట్టి θ 0 degrees ఇన్స్టెంట్ దగ్గర ఇది అసలు నేను కన్సిడర్ చేయట్లేదు, మీకు అర్థం అవడం కోసం గీసాను అంతే. నెక్స్ట్ 5y మైనస్ పొలారిటీతో ఉంది కాబట్టి యాక్చువల్ 5y లైన్ కి, యాక్చువల్ ఫేజర్ లైన్ కి ఆపోజిట్ లో గీస్తాను, అప్పుడు అది -5y అయింది. నెక్స్ట్ 5b ప్లస్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఆ లైన్ ఏదైతే ఉందో అదే థిక్కెస్ట్ లైన్ కన్సిడర్ చేస్తున్నాను. సో లైక్ దిస్. Total it is 5b and -5y. As per our total flux concept, these two should be added. ఈ రెండు యాడ్ చేయాలండి. పారలగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. దీనికి ప్యారలల్ గా ఒక లైన్, అలాగే 5y కి ప్యారలల్ గా ఒక లైన్. సో a parallelogram was constructed here like this. The resultant, if you observe, this is B phase and this is R phase with an angle of 120. ఇది Y phase అండి. ఈ Y phase మనం 180 degrees phase shift లో ఇక్కడ పెట్టాం అంటే ఏమైంది, ఇది ఈక్వల్ గా డివైడ్ అయ్యి సో ఈ రెండింటి మధ్య యాంగిల్ 60 degrees ఫామ్ అయిద్దండి. సో దీస్ ఆర్ ద టూ ఫేజర్స్ 5y and 5b having a phase difference of hello having a angle of 60 degrees. So the resultant is the forces, parallel forces parallelogram లా ఉంది కదండి, ఆ parallelogram లా వాడుతున్నాను. టోటల్ ఫ్లక్స్ φt is equal to square root of 5y square plus 5b square. అదే f1 f2 రెండు ఫేజార్లు ఉన్నట్లయితే రిజల్టెంట్ ఫేజార్ fr is equal to square root of f1 square plus f2 square plus 2 f1 f2 cos of angle between f1 and f2. I am using that formula right now. మైనస్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ 180 degrees ఫేజ్ షిఫ్ట్ లో చూపించాను కాబట్టి మ్యాగ్నిట్యూడ్స్ లో నువ్వు మైనస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫార్ములాలో. అందుకని రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్సే. √3/2 × 5m. అన్నిట్లో 5m ఉంది కాబట్టి 5m స్క్వేర్లు, రూట్ ఉంది కాబట్టి 5m బయటకు కామన్ తీస్తానండి, సింప్లిఫై చేశా. సో cos 60, కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ f1 and f2 అంటే రెండింటి మధ్య యాంగిల్ 60 degrees కాబట్టి cos 60. సో 2 హాఫ్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఆల్ టుగెదర్ ఫైనల్ గా మీరు ప్రూవ్ చేస్తే రిజల్టెంట్ ఫ్లక్స్ ఎట్ θ = 0 విల్ బి ఈక్వల్ టు 1.5 times that of πm maximum flux in any of the phase. సో మ్యాగ్నిట్యూడ్ ప్రూవ్ చేసామండి మనం. అలాగే పొజిషన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫ్లక్స్ ఎట్ θ = 0. Position of the resultant flux at θ = 0. This was the position. Started. It is about to start its rotation with the starting instant like this. Next, at θ = 60 degrees. 60 degrees instant దగ్గర చూస్తే ఈ ఫార్ములాలో 60 అప్లై చేసేయండి. θ = 60 అన్న ఫార్ములాలో ఈ ఫార్ములాలో అప్లై చేసేస్తే మీకు ఈసారి ఏముంటుందండి, 5r is పాజిటివ్ వాల్యూ, 5y is నెగటివ్ వాల్యూ విత్ 5b 0. సో 5b 0 కాబట్టి ఈసారి డయాగ్రామ్ లో నేను 5b కన్సిడర్ చేయట్లేదు. 5r పాజిటివ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఫేజర్ డైరెక్షన్ ఎలా ఉందో అలాగే కన్సిడర్ చేశాను. 5y మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో గీసాను. ఇప్పుడు ఈ రెండింటి రిజల్టెంట్ సేమ్ అంతే వాల్యూ వస్తుంది, ఎందుకంటే వాల్యూస్ ఏం మారలేదు. రిజల్టెంట్ పారలగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తే దిస్ వాజ్ ద రిజల్టెంట్. అంటే 60 degrees ఇన్స్టెంట్ తర్వాత చూస్తే రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది ఇక్కడ y యాక్సిస్ తో ఉండాల్సింది కాస్త మూవ్ అయిందండి, ఇక్కడికి వచ్చింది, ఫస్ట్ క్వాడ్రంట్ లోకి వచ్చింది. ఎంత యాంగిల్ తో అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 30 ఉంది, ఇక్కడ ఒక 30, మొత్తం 60 degrees మూవ్ అయింది రిజల్టెంట్ ఫ్లక్స్ కూడా. సో నెక్స్ట్ ఇంకొక ఇన్స్టెంట్, ఇంకొక 60 కలిపాను, 120 degrees ఇన్స్టెంట్ దగ్గర చూస్తున్నాం. ఈ 120 దగ్గర నీకు ఈ వాల్యూస్ రావాలి అంటే ఫార్ములాలు అప్లై చేసేయచ్చు, లేదా వేవ్ ఫార్మ్ దగ్గరికి వెళ్ళొచ్చు.
వేవ్ ఫామ్ దగ్గరికి వెళ్తే ఇది 120 డిగ్రీస్ ఇన్స్టెంట్. ఒక లైన్ గీసుకోండి ఇట్లా. ఈ లైన్ గీసుకుంటే ఫార్ములాస్ అవన్నీ నీకు గుర్తులేవు అనుకున్నట్లయితే ఈ వేవ్ ఫామ్ గీసుకోండి. 120 డిగ్రీస్ ఇన్స్టెంట్ దగ్గర ఒక లైన్ గీయండి. ఈ 120 డిగ్రీస్ ఇన్స్టెంట్ దగ్గర 5y0. సో డైరెక్ట్ గా నువ్వు 5y0 తీసేసుకోవచ్చు. 5r 5bకి మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయి కాబట్టి 5r పాజిటివ్ సైడ్ ఉంది, ప్లస్ √3/2 ఇంటూ 5m. 5bకి నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ √3/2 ఇంటూ 5m, మైనస్ √3/2 ఇంటూ 5m. అలా నీకు ఫార్ములాస్ తెలియకపోయినా ఒక లైన్ గీసుకుని ఆ లైన్ లో వాల్యూస్ ఏవి ఉన్నాయో నువ్వు అవి ఇండికేట్ చేసేయచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక ఫ్లక్స్ 0 అయిందంటే మిగతా ఫ్లక్సెస్ రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటాయి, ఆపోజిట్ పొలారిటీస్ ఉంటాయి. పాజిటివ్ సైడ్ ఉన్న దానికి ప్లస్ పెడతాం, నెగిటివ్ సైడ్ ఉన్న దానికి మైనస్ పెడతాం. ఆ విధంగా 5r పాజిటివ్ సైడ్ ఉంది, 5y0, 5b నెగిటివ్ సైడ్ ఉంది. అంటే ఫేజార్ డయాగ్రామ్ గీస్తున్నాను. ఫ్లక్స్ ఇన్ ఆర్ ఫేజ్ ఇది రిఫరెన్స్, ఎలాగైతే ఉందో అలాగే తీస్తున్నాను. 5b ఆపోజిట్ లో ఉండాలి. యాక్చువల్ 5b ఇది పొజిషన్, దీనికి ఆపోజిట్ సైడ్ గీస్తున్నాను. ఇంకా మళ్ళీ పారలాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈసారి రిజల్టెంట్ ఇక్కడికి వస్తుంది, అంటే ఇంకో 60 డిగ్రీలు మూవ్ అయింది. ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందండి? ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో స్టార్టింగ్ ఇట్ ఈస్ లయింగ్ విత్ రిజల్టెంట్ ఫ్లక్స్ ఈస్ లయింగ్ విత్ y యాక్సిస్. For 60 degrees rotation, it got in first quadrant, and next it got into fourth quadrant. 180 degrees instant degra flux in r phase is 0. Remaining two fluxes are having equal magnitudes with opposite polarity. 5y same direction తీసుకుంటాను, 5b opposite తీసుకుంటాను. This is 5y same direction. 5b it was taken in opposite direction because it is minus value. I am neglecting 5r because its value was 0. Resultant if you check it is at minus y axis. ఇంకొక 60 డిగ్రీలు జరిగింది కాబట్టి మైనస్ y యాక్సిస్. నెక్స్ట్ 240 ఇన్స్టెంట్ ఫ్లక్స్ వాల్యూస్ ఐడెంటిఫై చేసాం. 5b 0 ఈసారి, అందుకని 5b గీట్లా. ఇక్కడ ఉన్నది యాక్చువల్గా 5b, అది గీలా. మరి నెగిటివ్ సైడ్ ఏముందండి? 5r. ఇది పాజిటివ్ 5r, దీనికి ఆపోజిట్ గీస్తే నెగిటివ్ 5r. సో మైనస్ 5r ఇక్కడ గీసాను. 5y పాజిటివ్ అంటే ఇక్కడే ఉండిద్ది. సో ఫేజార్ డయాగ్రామ్ గీస్తే ఇక్కడ. సో ఇలా 60 డిగ్రీస్ ఇన్స్టెంట్ గా కనుక మీరు తీసుకుంటా వెళ్తే రిజల్టెంట్ ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ అనేది ఇలా రొటేటింగ్ ఫ్యాషన్ లో ఉండిద్దండి. 360 డిగ్రీస్ దగ్గరికి వచ్చే కానీ మళ్ళీ y యాక్సిస్ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ గా ఏం జరిగిందండి? ఒక 1 ఫుల్ సైకిల్ గనక మనం కన్సిడర్ చేస్తే 0 నుంచి 360 డిగ్రీస్ వరకు ఒక ఫుల్ సైకిల్ గనక కన్సిడర్ చేస్తే 3 ఫేజ్ గా 3 ఫ్లక్సెస్ ఉన్నందువల్ల, ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉన్నందువల్ల, 120 డిగ్రీస్ అనే ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉన్నందువల్ల రిజల్టెంట్ ఫ్లక్స్ అనేది రొటేటింగ్ నేచర్. ఎంత స్పీడ్ తో రొటేట్ అయింది? ఆ సైకిల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ f ఉంది, పోల్స్ వచ్చేసరికి p ఉన్నాయి. సో 120f/p అనే స్పీడ్ తో రొటేట్ అయింది. ఏ డైరెక్షన్ లో రొటేట్ అయింది? ఫేజ్ సీక్వెన్స్ మనం ఎలా తీసుకున్నాం చూడండి ఇక్కడ. ఇట్ వాస్ టేకెన్ ఇన్ ryb clockwise direction. That is why the resultant flux also rotates in clockwise direction. How much magnitude of resultant flux is there? In all the phasor diagrams same quantities and similarities are there. Ante anni chotla kuda meeku 1.5 into pi m vachindi. So altogether the 3 points we have concluded that it will have constant magnitude 1.5 into pi m. It will rotate its resultant flux will be rotating nature, which rotates at synchronous speed 120f/p in direction equal to the phase sequence direction. We will go back to our slides. Yes, we are discussing here. ఈజీగా ఉండటం కోసం నేను అక్కడ గీసి చూపించాను మీకు. ఇదండి మనం మాట్లాడేది. ఈ RYBలో ఫేజ్ సీక్వెన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ద ఫేజ్ సీక్వెన్స్ ఈజ్ RYB టేకెన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అందుకే రిజల్టెంట్ ఫ్లక్స్ కూడా మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయింది. సో ద ఫైనల్ కన్క్లూషన్స్ ఆఫ్, ఇక్కడ కూడా ఫేజర్ డయాగ్రామ్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఫేజర్ డయాగ్రామ్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకొంచెం నీట్ గా ఉంటుందని అక్కడికి తీసుకువెళ్ళాను మిమ్మల్ని.
ఇక్కడ 180 వరకే ఇచ్చాను, అక్కడ 360 degrees వరకు ఇచ్చాను. So in a similar way remaining 120 also happens, and final the conclusion is the rotating magnetic field conclusion once if you check it. So thus when a three-phase supply is applied to the three-phase winding connected either in star or delta, it produces a rotating magnetic field which are having three important points. They are, the first point, a constant magnitude will be there which is equal to 1.5 times that of pi m. This we have proved mathematically. And next, it rotates at constant speed whose speed formula is 120 f by p, synchronous speed, and the direction will be equal to its phase sequence. These are the very three important points from this RMF, rotating magnetic field. Hope all of you understood. This is about RMF. So far what we discussed is the introduction part of the induction motor. Constructional details we completed the stator. In the stator there is a three-phase winding. To this three-phase winding we are giving three-phase supply like this. When our three-phase supply is given, immediately around this winding a rotating magnetic field is established which rotates at synchronous speed. ఇక్కడ వరకు అర్థమైందండి మనకి. నెక్స్ట్ ఈ ఎయిర్ గ్యాప్ తర్వాత ఒక పార్ట్ ఉంటుంది, అది రోటార్. టూ టైప్స్ ఆఫ్ రోటార్స్ ఆర్ దేర్ సిమిలర్ టు ద ఆల్టర్నేటర్స్. అక్కడ వచ్చేసరికి రోటార్స్ సేలియంట్ పోల్, నాన్ సేలియంట్ పోల్. ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ రోటార్స్ ఉంటాయండి మళ్ళీ. అందులో ఒకటి ఫస్ట్ వన్ స్క్విరల్ కేజ్ రోటార్, సెకండ్ వన్ స్లిప్ రింగ్ రోటార్. సో ఈ రోటార్స్ గురించి డిస్కస్ చేసి ఈరోజు క్లాస్ క్లోజ్ చేద్దాం. రేపు మళ్ళీ వర్కింగ్ ప్రిన్సిపల్ అవి చూడొచ్చు. సో కమింగ్ టు ద స్క్విరల్ కేజ్ రోటార్, one of the rotor, very simple rotor it is. It is used for low power ratings. So it is made up of with a cylindrical type structure. ఈ ఫిగర్ లో ఉంది చూడండి, ఇది షాఫ్ట్ అండి. ఫిగర్ చూస్తే జాగ్రత్తగా మీకు క్లీన్ గా నీట్ గా అర్థమైపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ షాఫ్ట్. అపాన్ ద షాఫ్ట్ దిస్ ఎంటైర్ మౌల్డ్ is called as cast iron mold, and it is a laminated one. So laminated iron core is there upon the shaft like this. And next, these are the fan blades. The purpose of the fan blades is to cool the entire rotor. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వైండింగ్ ఉండదండి. స్క్విరల్ కేజ్ రోటార్ లో వైండింగ్ ఉండదు. మరి వైండింగ్ లేకుండా ఎలాగు? ఎస్, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్లాట్స్ ఉంటాయి. ఈ రోటార్ కోర్ ఏదైతే ఉందో ఈ రోటార్ కోర్ పైన స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్ కూడా షాఫ్ట్ కి ప్యారలల్ గా ఉండవు. షాఫ్ట్ కి కొంత యాంగిల్ తో ఇంక్లినేషన్ తో ఉంటాయి, కొంత యాంగిల్ తో ఇలా ఇంక్లైన్డ్ గా ఉంటాయి. అలా ఇంక్లినేషన్ గా ఉన్న స్లాట్స్ ని, ఆ ప్రాసెస్ మొత్తాన్ని స్క్యూయింగ్ అంటాం. SKEWING, skewing. What is meant by skewing? Skewing means the slots on the rotor are not in parallel to the shaft axis. షాఫ్ట్ యాక్సిస్ ఎలా ఉంటుందో దానికి ప్యారలల్ గా ఉంటుంది, దాంతో కొంత యాంగిల్ తో ఉంటుంది, ఇంక్లినేషన్ తో ఉంటుంది. దాన్ని స్క్యూయింగ్ అంటాం. స్క్యూయింగ్ ఎందుకు అనేది నెక్స్ట్ మళ్ళీ డిస్కషన్ లో మాట్లాడదాం. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ చూస్తున్నాం మనం. సో ఆ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాట్స్ లో కాపర్ బార్స్ పెడతాం. కాపర్ బార్స్ which is having a certain thickness and diameter. So such a copper bars are placed in those slots. It is not a continuous winding. They are individual conductors called as bars. Copper bars are placed on these slots. అంటే అప్పుడు ఏమైందండి, మొత్తం మీద అవుటర్ పెరిఫరీ మొత్తం సర్ఫేస్ లో కాపర్ బార్స్ ఉంటాయి. ఆ కాపర్ బార్స్ కూడా షాఫ్ట్ యాక్సిస్ ఎలాగైతే ఉందో దానికి ప్యారలల్ గా ఉండవు, కొంత యాంగిల్ తో ఉంటాయి. అన్ని బార్స్ ని ఒక ఎండరింగ్ పెట్టి షార్ట్ చేస్తాం. అదర్ సైడ్ కూడా అంతే, ఇంకొక ఎండరింగ్ పెట్టి షార్ట్ చేస్తాం. మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇప్పుడు ఒక ఫిగర్ చూపిస్తున్నాను, అందులో మీకు ఈజీగా అర్థమైంది. ఎస్, యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఫిగర్. This is the figure of squirrel cage. This was the shaft. As I told you, this rotor core, నేను మీకు అర్థం అవడం కోసం ఇక్కడ డయాగ్రామ్ 3D యానిమేషన్ డయాగ్రామ్ పెట్టానండి. ఇందులో రోటార్ కోర్ లేదు, యాక్చువల్ గా రోటార్ కోర్ ఉండిద్ది. ఆ రోటార్ కోర్ లో స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్ చూస్తే మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే స్లాట్ లో ఒక కండక్టర్, ఇది ఒక కండక్టర్ అండి. ఈ స్లాట్ యాంగిల్ వచ్చేసరికి
ప్యారలల్ టు షాఫ్ట్ ఉండదు, కొంత ఇంక్లినేషన్ తో ఉండిద్ది, దాన్నే స్క్యూయింగ్ అన్నాం. అలాగే నెక్స్ట్ స్లాట్, అనదర్ స్లాట్, ఇవన్నీ కూడా కాపర్ రాడ్స్, కాపర్ బార్స్ అన్నమాట. ఆ కాపర్ బార్స్ అన్ని కూడా ఇది ఎండ్ రింగ్, ఈ పార్ట్ వచ్చేసరికి ఎండ్ రింగ్ అండి. ఎండ్ రింగ్ తో షార్ట్ చేయబడి ఉంటుంది, అప్పుడు క్లోజ్డ్ పాత్ ప్రొవైడ్ చేస్తాం. ఇదంతా చూడటానికి ఎలా ఉందంటే ఇట్ లుక్స్ లైక్ ఏ కేజ్, పంజరం లాగా ఉంటుంది. ఎలాగంటే పైన కింద 2 రింగ్స్ ఉండి సైడ్ బై సైడ్ 2 రింగ్స్ ఉండి ఆపోజిట్ సైడ్స్ లో, ఆ 2 రింగ్స్ కూడా మధ్యలో బద్దీలు, బార్స్ తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇట్ లుక్స్ లైక్ ఏ కేజ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్విరల్ కేజ్ రోటర్, కేజ్ రోటర్ అంటాం దీన్ని. This is the construction of a squirrel cage rotor. Once let us see the important points. Hope all of you understood that squirrel cage. The rotor core is cylindrically, it is made up of with high grade alloy steel laminations తో ఉంటుంది. It consists of rotor slots in parallel to the shaft axis on the outer periphery. It is not in parallel actually. In general, the slots are not in parallel. As I told you, the slots are not in parallel to the shaft, but they are skewed with some angle to the shaft. In the shown figure it is. The purpose of skewing is, actual గా skewing ఎందుకు చేయాలి? సింక్రనస్ మోటార్స్ మనం మాట్లాడేటప్పుడు అది కాన్స్టెంట్ స్పీడ్ తో రొటేట్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ లాకింగ్ జరిగింది. మ్యాగ్నెటిక్ లాకింగ్ జరగడం కోసం మనం ఏం చేసాం, రోటార్ డీసీ సప్లై ఎలా పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వలేదు. రోటార్ ను కూడా ఒక ఎక్స్టర్నల్ పోనీ మోటార్ యూస్ చేసి సింక్రనస్ మోటార్ యొక్క రోటార్ ని సింక్రనస్ స్పీడ్ దాకా తీసుకువెళ్ళిన తర్వాత డీసీ సప్లై ఇచ్చాం. అప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఆపోజిట్ పొలారిటీస్ క్రియేట్ అయ్యి మ్యాగ్నెటిక్ లాకింగ్ జరిగింది. ఆ మ్యాగ్నెటిక్ లాకింగ్ జరిగింది కాబట్టే రోటార్ కూడా సింక్రనస్ స్పీడ్ తో రొటేట్ అవడం స్టార్ట్ అయింది. అది సింక్రనస్ మోటార్స్ లో జరిగింది. అలాంటి మ్యాగ్నెటిక్ లాకింగ్ ఇక్కడ జరగకూడదు. ఆ మ్యాగ్నెటిక్ లాకింగ్ ఇక్కడ జరిగితే ఈ మెషిన్ కూడా సింక్రనస్ స్పీడ్ తోనే రొటేట్ అయిపోయింది. అలా మెషిన్ సింక్రనస్ స్పీడ్ తో రొటేట్ అవ్వకుండా ఉండటం కోసం ఈ స్లాట్స్ అనేవి మనం షాఫ్ట్ కి ప్యారలల్ గా పెట్టాం. సో ద పర్పస్ ఆఫ్ స్క్యూయింగ్ ఈజ్ టు ప్రివెంట్ ద ఇంటర్లాకింగ్ and it also to reduce the humming noise. So whenever it is operated, no, it will create an unwanted sound. So to reduce that unwanted sound, humming noise, we will use generally the slots which are not parallel to shaft axis. We will use the slots which will make certain angle. Is skewing another pedtam. So purpose of skewing are 2 purposes. The first one is to prevent the magnetic interlocking, as what happens in the synchronous motor, and the second purpose is it reduces the humming noise. And next, second point, all the rotor copper bars which are placed in the rotor slots will be short circuited with the help of an end rings. As I told you, this is end ring, this is end ring. With the help of the end rings we will short circuit all the copper bars. Okay. In the cage rotor type, there is no provision of adding external resistance to the rotor to improve the torque developed at the time of starting. This is very important point, and it is the drawback of squirrel cage. మనం ఒక రోటర్ కాకుండా ఇంకో రోటర్, సెకండ్ రోటర్ కి వెళ్తున్నాము అంటే ఇందులో డ్రాబ్యాక్స్ ఉంటేనే నెక్స్ట్ దానికి వెళ్తామండి. ఇందులో డ్రాబ్యాక్ వచ్చేసరికి ఇలా ఎండ్ రింగ్స్ పెట్టేసి షార్ట్ చేయబడి ఉంది కాబట్టి కాపర్ బార్స్ అన్నిటిని కూడా అండర్ షార్ట్ సర్క్యూట్ we know that the resistance is 0. So for any short circuited terminals, there is no provision to add the external resistance. బయట నుంచి మనం అడిషనల్ గా రెసిస్టెన్స్ యాడ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకు అంటే ఎండ్ రింగ్స్ తో మనం షార్ట్ చేసేసాం కాబట్టి ఈ రోటార్ కి మనం ఎక్స్ట్రా రెసిస్టెన్స్ యాడ్ చేయలేం. అసలు ఎక్స్ట్రా రెసిస్టెన్స్ ఎందుకు యాడ్ చేయాలి? ఫర్ వాట్ రీజన్ we have to add the extra resistance? So the additional resistance is nothing but the purpose of adding external resistance is to improve the torque. టార్క్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి అంటే జనరల్ గా మోటార్ మనం యూజ్ చేసేదే టార్క్స్ డెవలపింగ్ కోసం. ఆ టార్క్ ఉంటే ఆటోమేటిక్ గా మెకానికల్ ఎనర్జీ డెవలప్ అయ్యింది స్పీడ్ ఉండబట్టి. బికాస్ మెకానికల్ పవర్ P is equal to omega into T, where omega is 2πn/60. స్పీడ్ ఉండి టార్క్ ఉంటే మెకానికల్ పవర్ ఉన్నట్టు. పవర్ P is equal to omega T, 2πnt/60. మరి ఆ టార్క్స్ డెవలప్ అవ్వాలి అంటే హై లార్జ్ అమౌంట్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఉండాలి అంటే హై టార్క్స్ ఉండాలి. హై టార్క్స్ ఉండాలి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉపయోగపడింది. సో రెసిస్టెన్స్ యాడ్ చేస్తే రోటార్ కి టార్క్ అనేది ఇంప్రూవ్ అయింది. కానీ
ఈ డిజైనింగ్ ఆఫ్ మోటార్ లో ఈజీ డిజైనింగ్ కోసం అని చెప్పి మనం ఇలా ఎండ్రింగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల, షార్ట్ చేయడం వల్ల ఈజీ కన్స్ట్రక్షన్ అయ్యింది. అటువంటి ఈజీ కన్స్ట్రక్షన్ ఉన్న ఈ రోటార్ కి డ్రాబ్యాక్ ఏంటంటే అడిషనల్ రెసిస్టెన్స్ మనం యాడ్ చేయలేం, అంటే టార్క్ ఇంప్రూవ్మెంట్ అనేది పాసిబిలిటీ లేదు ఇక్కడ. సో కంపారిటివ్ గా స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ లో, స్క్విరల్ కేజ్ రోటార్ లో లెస్ టార్క్స్ ప్రొడ్యూస్ అవుతాయి, సో ఓవరాల్ గా ఇప్పుడు ఒక మోటార్ కి పేరు పెడుతున్నాం స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్. అంటే స్టేటార్ లో 3 ఫేజ్ వైండింగ్ ఉంటుంది, రోటార్ లో వచ్చేసరికి కాపర్ బార్స్ ఉంటాయి. ఆ కాపర్ బార్స్ అన్ని కూడా ఎండ్ రింగ్ పెట్టి షార్ట్ చేయబడి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్ ఆఫ్ squirrel cage induction motor. You can observe like this. As I told you, stator will have 3 phase winding. A 3 phase winding star connection lo undachu, delta connection lo undachu. Right now here it was shown in delta connection like this. Star with delta, R phase, Y phase and B phase. Next 3 terminals are taken out. And next this is rotor part. ఈ స్మాల్ సర్కిల్స్ అన్ని కూడా కాపర్ బార్స్ అండి, కండక్టర్స్. ఆ కాపర్ బార్స్ అన్ని కూడా ఎండ్ రింగ్ పెట్టి షార్ట్ చేసేసాం. ఇదంతా వచ్చేసరికి కేజ్ రోటార్. స్టేటర్ ప్లస్ రోటార్ కంబైన్డ్లీ కాల్డ్ యాజ్ ఎ మెషిన్. సో ఇట్ ఈస్ ఎ 3 phases ఇండక్షన్ మోటార్ మెషిన్. ఈ డయాగ్రామ్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అంటే ఎండ్ రింగ్స్ ఉండి కాపర్ బార్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అని అర్థమైంది. సో దిస్ ఈస్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్విరల్ కేజ్ రోటార్, whose major drawback is there is no provision of adding external resistance. The purpose of adding external resistance is to improve the torques. Since there is no possibility of adding external resistance, there is no possibility of improving the torques. Torques ఎందుకు ఎక్కువ కావాలి? లోడ్ ని డ్రైవ్ చేయాలంటే, లోడ్ ని హ్యాండిల్ చేయాలంటే, మెకానికల్ లోడ్స్ ని హ్యాండిల్ చేయాలంటే టార్క్ ఎక్కువ కావాలి. సో ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడం కోసం సెకండ్ టైప్ ఆఫ్ రోటార్ కి వెళ్ళాం, అదే స్లిప్ రింగ్ రోటార్. సో దీనికి ఇంకొక పేరు ఫేజ్ వౌండ్ రోటార్. సో డిఫరెన్సెస్ ఏంటి అంటే స్క్విరల్ కేజ్ రోటార్ లో కాపర్ బార్స్ ఉంటాయి, ఆ బార్స్ అన్ని కూడా ఎండ్ రింగ్ పెట్టి షార్ట్ చేస్తాం. కానీ స్లిప్ రింగ్ రోటార్ లో కాపర్ బార్స్ కాదు, ఇండివిజువల్ బార్స్ కాదు, అవి వైండింగ్, కంటిన్యూస్ వైండింగ్. ఆ వైండింగ్ కూడా 3 phase వైండింగ్ ఉండిద్దండి. ఆ 3 phase వైండింగ్ లో 2 రకాలు ఉన్నాయి, స్టార్, డెల్టా. ఎప్పుడు కూడా స్టార్ కనెక్షన్ ఉంటుంది. రిమెంబర్ ఆల్వేస్ దట్ in slip ring rotor construction the rotor will have always star connection, remember that. So మరి ఏం జరుగుతుంది, let us see the constructional details. This is the figure of the slip ring rotor. Let me zoom it so that it will be very visible for you. This is the physical diagram of the slip ring rotor. ఇది షాఫ్ట్ అండి. ఈ షాఫ్ట్ పైన ఈసారి రోటార్ కోర్ ఉండిద్ది, అలాగే స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్ కూడా ప్యారలల్ గా ఉండవు, షాఫ్ట్ కి కొంత యాంగిల్ తో ఉంటుంది. స్క్యూయింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా జరిగిద్ది. పర్పస్ ఆఫ్ స్క్యూయింగ్ టు అవాయిడ్ మ్యాగ్నెటిక్ లాకింగ్, టు ప్రివెంట్ మ్యాగ్నెటిక్ లాకింగ్ అండ్ ఆల్సో టు రెడ్యూస్ ద హమ్మింగ్ నాయిస్. సో ఇటువంటి స్లాట్స్ లో ఈసారి కాపర్ బార్స్ పెట్టకుండా వైండింగ్ చేయబడింది. చూడండి, కాపర్ వైర్ తో, ఈ కాపర్ వైర్ తో కంటిన్యూస్ వైండింగ్ చేసేసారు. ఏ కనెక్షన్ అండి ఇది? 3 phase వైండింగ్ కనెక్షన్. దట్ 3 phase వైండింగ్ is also connected in star fashion. So this is a star connected rotor. స్టార్ కనెక్షన్ అంటే ఏంటంటే మొత్తం 3 terminals బయటకు వస్తాయి. ఆ 3 terminals స్లిప్ రింగ్స్ వాడతాం. ఫస్ట్ యూనిట్ లో చెప్పాను పర్పస్ ఆఫ్ స్లిప్ రింగ్స్. ఏవైనా రొటేటింగ్ డివైజెస్ కి సప్లై ఇవ్వాలన్నా, సప్లై తీసుకోవాలన్నా ఆ టెర్మినల్స్ మనం స్లిప్ రింగ్స్ కి కనెక్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద 3 slip rings whose terminals are connected like this. Upon this slip rings, brushes will be mounted, 3 brushes. ఆ 3 brushes నుంచి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కావాలంటే మనం యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏమైందండి, బయట యాడ్ చేసిన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంతా ఈ బ్రషెస్ ద్వారా, స్లిప్ రింగ్స్ ద్వారా ఈ వైండింగ్ కి యాడ్ అయింది. సో వైండింగ్ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే టార్క్ ఇంక్రీజ్ అయింది. సో మోటార్ లో మనం టార్క్ ఇంక్రీజ్ చేసే ఫెసిలిటీ ఇక్కడ ఉంది. మేజర్ డ్రాబ్యాక్ ఇందాక స్క్విరల్ కేజ్ రోటార్ లో మేజర్ డ్రాబ్యాక్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయలేము, కానీ ఇక్కడ స్లిప్ రింగ్స్ ద్వారా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేయొచ్చు. పర్పస్ ఆఫ్ యాడింగ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ is to improve the torques. See here you can observe black and white diagram, pictorial diagram. This is physical diagram. In this pictorial diagram, these are skewed rotor which consists of a rotor winding, 3 phase star connection.
those 3 terminals are taken out with the help of 3 slip rings. Additional resistance add cheyochu. Let us go for the theory part. The rotor core is also cylindrical type structure and it is also made up of with the same material. Squirrel cage idi rendu kuda same material andi, high grade alloy steel laminations. And next, it consists of rotor slots on the outer periphery where the star connected winding is done. As already I told you, in this slip ring rotor they are not copper bars, they are a continuous winding and the type of the winding is star connected winding. Next, in this star connected winding, the ends of the star connected rotor winding are connected to the 3 slip rings as I shown you in the diagram. Slip rings paina brushes untayandi. Brushes are made up of with carbon. So the carbon brushes are mounted on the slip rings. Through which purpose of brushes, slip rings ivanni endukante external resistance add cheyadam kosam. Purpose of adding external resistance is to improve the torque. So the advantage of this wound rotor or slip ring rotor is the starting torque is improved. The starting torque is improved by adding external resistance to the rotor using slip rings. So this is the electrical wiring diagram. Electrical wiring diagram of slip ring induction motor. చూడండి ఇదంతా వచ్చేసరికి రోటర్ అండి. సో ఇది మొత్తం వచ్చేసరికి రోటర్. ఈ రోటర్ లో 3 ఫేజెస్ ఉన్నాయి, ఆర్ ఫేజ్, వై ఫేజ్ అండ్ బి ఫేజ్. స్టార్ కనెక్షన్ లో ఉంది, అందుకని ఇది స్టార్ కనెక్టెడ్ రోటర్ వైండింగ్. స్టార్ పాయింట్ ఇది వచ్చేసరికి షాఫ్ట్. ఇదిగోండి ఇదంతా వచ్చేసరికి షాఫ్ట్. ఈ షాఫ్ట్ పైన 3 ఫేజ్ వైండింగ్ ఉంది. 3 టెర్మినల్స్ బయటకు వస్తాయి అని తెలుసు మనకి స్టార్ కనెక్టెడ్ లో. ఆర్ ఫేజ్, వై ఫేజ్ అండ్ బి ఫేజ్ టేకెన్ అవుట్ సైడ్ లైక్ దిస్. సో ఈ 3 ఫేజ్లోంచి 3 వైర్ల నుంచి ఏం చేశారండి, ఈ షాఫ్ట్ మీద స్లిప్ రింగ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ స్లిప్ రింగ్ S1, S2, S3. 3 slip rings are there. One end of the slip ring are connected to the line terminals. R phase, Y phase, B phase వచ్చేసరికి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి స్లిప్ రింగ్స్ కి. స్లిప్ రింగ్ అదర్ సైడ్ వచ్చేసరికి ఇంకొక సైడ్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ లో అదర్ సైడ్ బ్రషెస్ ఉంటాయి. దీస్ ఆర్ ద రెడ్ కలర్ వన్ ఇస్ ద బ్రషెస్. దిస్ ఇస్ బ్రష్ 1, బ్రష్ 2, బ్రష్ 3. 3 brushes are there. Those 3 brushes will be helpful for us to add the external resistance. ఇవి external resistance లండి. ఈ external resistance ఇనిషియల్ గా మాక్సిమం పొజిషన్ లో పెడతాం. ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ లు ఇనిషియల్ గా మాక్సిమం పొజిషన్ లో పెడతాం. అప్పుడు ఈ టోటల్ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అంతా కూడా ఈ రోటర్ సర్క్యూట్ కి యాడ్ అయింది. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మొత్తం రోటర్ సర్క్యూట్ కి యాడ్ అయితే టార్క్స్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. సో దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్లిప్ రింగ్ rotor where star connected winding you can found in the rotor. With the help of 3 slip rings we can add external resistance. And anyhow we discussed about this rotating magnetic field and their phasor diagrams, magnitudes 1.5 into 5m. Hope everyone understood the construction and rotating magnetic field of a 3-phase induction motor. The same rotating magnetic field is observed in the synchronous motors also. ఈ రోజు ఈ 3 టాపిక్స్ అయినాయండి. ఇంట్రడక్షన్ పార్ట్, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్, ఆర్ఎంఎఫ్. కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ లో స్టేటర్ గురించి రాయాలి, రోటర్ 2 రోటర్స్ గురించి రాయాలి. ఆ 2 రోటర్స్ లో ఒకటి స్క్విరెల్ గేజ్ రోటర్, రెండోది స్లిప్ రింగ్ రోటర్. డిఫరెన్సెస్ రాయండి. అడ్వాంటేజ్ వచ్చేసరికి స్క్విరెల్ గేజ్ అడ్వాంటేజెస్, దే ఆర్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్ and easy to design, whereas drawback of squirrel gauge, no extra resistance can be added to that because end rings to short cheyabadundi kabatti. Slip ring constructionally it is somewhat difficult, but having an advantage of we can add external resistance to the rotor. Purpose of adding external resistance is to improve the torques. That's all. Hope all of you understood. If any doubts you are having, I can clarify the doubts. I will upload this theory part. అయితే మీకు ఇది ఈ స్లైడ్స్ మీకు విజిబిలిటీ ఉండటం కోసం నేను షార్ట్ కట్ లో పాయింట్స్ ఐడెంటిఫై చేసి పెట్టానండి. కానీ మీరు చదవాల్సింది
పీడిఎఫ్ మెటీరియల్ స్టార్టింగ్ లో నేను మీకు ఇచ్చిన పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది చదవండి. సో నిన్న థియరీ చెప్పాను, ఈ రోజు థియరీ చెప్పాను. ఈ థియరీ పాయింట్స్ జాగ్రత్తగా గమనిస్తారు, చదువుకోండి, ఇంపార్టెంట్ నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ నేను 4th అసైన్మెంట్ లో క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 4th యూనిట్ నుంచి 4th అసైన్మెంట్ జరిగింది. ఈ 4th అసైన్మెంట్ లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూసి రాద్దురు. ఇంకొన్ని టాపిక్స్ అయిన తర్వాత నేను అసైన్మెంట్ ఇస్తాను. సో బీ ప్రిపేర్ వెల్ వెన్ ఎవర్ ద టైం ఫైండ్. మీరు టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎనీ డౌట్స్ ఉంటే కనుక ఫోన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. రైట్. Thank you, sir.